హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏవైతే మనం రీసెంట్గా ఈ టబ్లో అయితే వడ్లిన ప్లాటినం డంబోయర్ ఫ్రైస్ అయితే ఉన్నాయో, సో వీటికైతే ఈరోజు కంప్లీట్గా అయితే వాటర్ చేంజింగ్ చేద్దాం. అండ్ సో నేను వింటర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా. సో నేనైతే పెద్ద జాగ్రత్తలు అంటే ఏం లేవు. జస్ట్ ఒక చిన్న సజెషన్ అయితే చెప్తా. సో అది మీకు కనిపించగానే నేనైతే చెప్తా. అండ్ వీటికైతే కంప్లీట్గా అయితే ఈరోజు అయితే వాటర్ చేంజింగ్ అయితే చేద్దాం. సో వాటర్ చేంజింగ్ అనేది అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో వాటర్ చేంజింగ్ వేయలేము అని అంటే ఫిషెస్లో అయితే గ్రోత్ అయితే కనిపించదు. సో దీంట్లో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే వాటర్ చేంజింగ్ చేస్తాం. ఎందుకనంటే ఇవి వెళ్ళే వేస్టేజ్ అయితే ఏవైతే ఉంటాయో, సో చిన్న ఫ్రైసే కదా బ్రో, అంత వేస్టేజ్ ఏమి వెళ్తాయి అంటే, సో చిన్నగా ఉండని కొన్ని ఉండని, సో ఖచ్చితంగా అయితే వాటర్ చేంజెస్ చేయాలి. ఆ వాటర్ చేంజెస్ గిట్ట ఎట్లా అంటే ఏవైతే వీటిలో ఉన్న వేస్టేజ్ ఏవైతే ఉంటుందో, సో జస్ట్ ఆ వేస్టేజ్ ఒకటి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సో ఇదంతా మోయినా అన్నమాట. సో ఇప్పుడు వింటర్లో గిట్ట మన దగ్గర అయితే మోయినా అయితే మంచిగా కల్చర్ అయితే అవుతుంది. అండ్ సో చూసుకోవచ్చు, కొన్ని టబ్స్లో అయితే చూపిస్తా. ఆల్మోస్ట్ అన్నిట్లో అయితే కల్చర్ అయితే అవుతుంది. అండ్ జస్ట్ ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అండ్ ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అయితే మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. దాంట్లో ఎక్కువ వాటర్ గిట్ట స్టోర్ అయితే అవ్వట్లేదు. సో దాని గిట్ట నేను ఏదైనా వీడియోలో చూపిస్తాను. అండ్ మ్యాక్సిమం అయితే అన్నిట్లో అయితే మోయినా అయితే కల్చర్ అయితే అవుతుంది. అండ్ వింటర్లో మనకైతే మోయినా కల్చర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వీటికైతే ఎండ తలగాలి. సో ఎండ తలగలేదు అంటే మోయినా గిట్ట కల్చర్ అయితే అవ్వదు. సో సన్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ ఇవి 2 ఫిక్స్ ఫార్మ్స్ అయితే కల్చర్ అయితే అవ్వట్లేవు. అండ్ ఫస్టే అంతకుముందుకు నేను వీడియో షూట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫీడింగ్ అయితే వేసేసి ఉండే సగం. సో లాస్ట్ కొన్ని అయితే మిగిలినాయి అవన్నీ. సో చూద్దాం, ఒక 1 మంత్ వాటిని అట్లా వదిలేద్దాం అని అయితే వదిలేస్తున్నా. అండ్ దీంట్లో అయితే ఒక ప్లాంట్ గిట్ట పెట్టుకున్నా. సో ఇది లిల్లీ వెరైటీ. అండ్ లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే చేసినప్పుడు సో ఇది లోటస్ అని చెప్పిన. సో బట్ ఇది లిల్లీ వెరైటీ అని చెప్పి నాకు తెలుసు. బట్ ఏ ఫ్లవర్ వస్తుంది, సో ఏ వెరైటీ అనేది అయితే నాకు తెలియదు, ఇప్పటికైతే నాకు తెలీదు. అండ్ జస్ట్ దీని నుంచి ఏదైనా ఫ్లవర్ వస్తాయనన్నా మనం అయితే తెలుసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే నాకైతే తెలిస్తే తెలుసు అని చెప్తా. సో లాస్ట్ టైం అయితే ఇంకొక పెద్ద మనిషి అయితే కామెంట్ అయితే చేసి ఉండే, సో దాని గురించి అనమాట. ఆ పెద్ద మనిషి మళ్ళీ దొరికినప్పుడు అయితే చెప్తా. అండ్ వీటికైతే ఇప్పుడైతే వాటర్ గిట్ట చేంజ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ వింటర్ కదా, సో వింటర్లో మీకు అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో అయితే ఒక లైక్ ఒక ప్లేట్ లాంటిది కనిపిస్తుందో, ఒక పైన యాక్చువల్లీ అది వచ్చేసి ఫ్రిడ్జ్ బాక్స్ది సైడ్కి వచ్చి ఒక మూత అనమాట. అండ్ ఆ మూతని నేనైతే వీటిపైన అయితే కవర్ చేస్తున్నా. సో అంతకుమించి ఇంకేం చేయట్లేదు ఈ వింటర్లో వచ్చేసి. ఖచ్చితంగా అయితే మీరు ఏదోకి కవర్ చేయండి ఫిషెస్కి. ఎవరైతే అవుట్డోర్లో కానీ ఇండోర్లో మెయింటైన్ చేస్తున్నారో, ఇండోర్లో ఎవరైతే మెయింటైన్ చేస్తారో మీకు హీటర్ పెట్టుకోవాలి అండ్ అనుకుంటే హీటర్ అయితే పెట్టుకోండి ఫిషెస్లో. ఎందుకంటే వాటర్ అనేది చాలా కూల్గా అయితే అయిపోతుంది. నేను పైన పెట్టినా కానీ వాటర్ అనేది అయితే చాలా అంటే చాలా కూల్ అయితే అయిపోతుంది. సో ఈ టైంలో ఏమైపోతాయి అంటే ఫిషెస్ మ్యాక్సిమం వీటికైతే వాటర్ నైట్ టైం అయితే ఖచ్చితంగా కూల్ అయిపోతాయి. కూల్ అయిపోయిన దాని తర్వాత నేను మార్నింగ్ లేచిన దాని తర్వాత వీటికైతే ఏదైతే పైన అదైతే ఉంటుందో, సో ఆ రేక్ లాంటిది అది తీసేసి మళ్ళీ పక్కకైతే పెడతా. సో మళ్ళీ వీటి మీద కొద్ది సన్లైట్ పడి వాటర్ అనేది కొద్దిగా అయితే వామ్ అవుతాయి. అండ్ ఈ వింటర్లో వాటర్ అనేది చాలా కూల్గా ఉన్నాయి అనుకో, కూల్గా ఉన్నప్పుడు ఫిషెస్కి ఫీడింగ్ చేసిన అనుకో, ఫిషెస్ అనేది అయితే ఫీడింగ్ అయితే తీసుకోవట్లేదు. నేను ఈరోజే కొద్దిగా అబ్జర్వ్ అయితే చేసిన ఉండే. ఎప్పుడైతే వాటర్ అనేది చాలా కూల్గా ఉంటాయో అప్పుడు ఫీడింగ్ తీసుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వామ్గా అవుతాయో అప్పుడు ఫీడింగ్ చేస్తే గప్పీస్కి ఫీడింగ్ అయితే తీసుకుంటున్నాయి. అండ్ అదొకటైతే నేను నోటీస్ చేసి ఉండే అనమాట. అండ్ వీటికి వీటైతే ఇవి చిన్న ఉన్నప్పటి నుంచి లైక్ ఇవి బోర్న్ అయిన ఒక 2 డేస్ తర్వాత నుంచి ఇవైతే కంప్లీట్గా న్యాచురల్గా అయితే పెరుగుతున్నాయి. అండ్ వీటిని పెంచడానికి రీజన్ ఏంటంటే, సో దగ్గర ఉన్న 2 aquariumsలలో అయితే స్పేస్ అనేది అయితే లేదు ఎక్కువ. సో అందుకని అయితే వీటిని అయితే పైకి అయితే తీసిన. అండ్ ఇవి 20 డేస్ ఆర్ 25 డేస్ ఓల్డ్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే అయిపోతున్నాయి. బట్ ఇంకొక 10 డేస్ తర్వాతనైతే వీటిని మేల్స్ అన్నిటిని తీసుకొచ్చేది కింద మన షో ట్యాంక్లో అయితే వేస్తాం గ్రూమింగ్ కోసం అయితే. అండ్ దీంట్లో స్నేల్స్ గిట్ట చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా స్నేల్స్ గిట్ట కావాలి అనుకుంటే గిట్ట కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ మోయినా గిట్ట అవైలబుల్గా అయితే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసేసి ఇంకొకటి మెయిన్ థింగ్ అయితే కొంతమంది రాక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ రాక్ సాల్ట్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, వీటిలో మీ దాంట్లో స్నేల్స్ రెడ్ డ్రమ్ స్ట్రామ్ స్నేల్స్ కానీ ఇంకేమన్నా స్నేల్స్ ఉన్నాయనుకో, ఆ సాల్ట్ వల్ల అయితే స్నేల్స్ అనేవి అయితే చనిపోతాయి. సో అట్లా స్నేల్స్ని అయితే చాలా వరకు అయితే చచ్చిపోయిన దగ్గర.
సో అప్పటి నుంచి నేనైతే రాక్ సాల్ట్ అయితే యూజ్ చేయను. స్నేల్స్ ఉన్న దాంట్లో అయితే యూజ్ చేయను, స్నేల్స్ లేని దాంట్లో అయితే యూజ్ చేస్తా. అంతే. అండ్ ఫిషెస్కి ఏమైనా హెల్త్ బాగాలేదు అంటే రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడైతే ఆ వాటర్ అయితే తీసేసేసి అయితే ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ అయితే పట్టేసుకుంటున్నా ఉంటున్నా. అండ్ పేరుగిట యూజ్ చేయండి రాక్ సాల్ట్. ఒకవేళ మీ దగ్గర స్నేల్స్ అయితే లేవు అని అంటే సో యూజ్ చేయండి. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ గిట్ అయిపోతుంది. సమ్ 20-25 డేస్ అయితే ఓల్డ్ అయితే ఉంటాయి ఈ ప్లాటినం డంబోయర్. ఇంకొక 10 డేస్లో నేనైతే మేల్స్ని ఫీమేల్స్ని అయితే సపరేట్ చేసేసి మేల్స్ ఏవైతే ఉంటాయో కింద అయితే వదిలేస్తా. అండ్ ర్యామ్స్ట్రామ్ స్నేల్స్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా మల్టిప్లై అయిపోయినాయి అవి గిట. అండ్ ఫీమేల్ వచ్చేసి ఏదైతే దాని పొట్ట కింద అయితే బ్లాక్ కలర్ అయితే స్పాట్ ఉంటుంది అండ్ దాని బెల్లీ స్పాట్ గిట అంటారు. అండ్ మేల్కి వచ్చేసి అయితే కంప్లీట్లీ ప్లేన్ అయితే ఉంటుంది. సో మేల్ అండ్ ఫీమేల్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అండ్ మనకైతే వర్జిన్ మేల్ ఫీమేల్స్ కావాలి కాబట్టి సో సపరేట్ అయితే పెంచుతాం. అండ్ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినుండే నేను ఎందుకు అట్లా పెంచుతున్నా అనేది గిట రీజను. అండ్ వీటిని అయితే డైరెక్ట్గా అయితే వదిలేసుకుంటున్నాం. అండ్ కొంతమంది ఏంటంటే అక్లిమేట్ చేయాలి, సో అది చేయాలి ఇది చేయాలి అయితే అంటారు. సో ఒక్కసారి మీ వాటర్లో ఎటువంటి ఎఫెక్ట్ లేదు, క్లోరిన్ కంటెంట్ ఏం లేదు, మీ వాటర్ గురించి మీకు బాగా తెలుసు అంటే డైరెక్ట్గా లీవ్ చేసుకున్నారు. ఫిషెస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అక్లిమేట్ చేయాలి అని అయితే ఏం లేదు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో కొద్దిగా చూసుకొని వాటర్లో ఏముంది ఏం లేదు అనేది అయితే ఒక ఫిష్ని వేసి టెస్టింగ్ కోసం చూసిన తర్వాత ఫిష్ ఓకే అని అనుకుంటే మిగతా ఫిషెస్ గిట్ట వేయండి. అండ్